మండల గ్రామమైన కంచర్లపాలెం గ్రామంలో చుక్కపల్లి శంకర్రావు శత జయంతిని పురస్కరించుకుని చుక్కపల్లి రమేష్ సురేష్ వారి కుటుంబ సభ్యుల నేతృత్వంలో శంకర ఐ హాస్పిటల్ మరియు హెల్త్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత కంటి మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ మెగా మెడికల్ క్యాంపుని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. తొలుత గ్రామంలోని స్కూల్లో మొక్కలు నాటారు. తదనంతరం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటుని మంత్రి మనోహర్ ప్రారంభించారు. తదుపరి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామంలోని బాలికలకు ఇచ్చేందుకు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన సైకిళ్లను మంత్రి చేతుల మీదుగా బాలికలకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ చుక్కపల్లి కుటుంబం ఈ గ్రామానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. చుక్కపల్లి శంకర్రావు శత జయంతి పురస్కరించుకొని గ్రామ ప్రజలకు ఉచిత వైద్య సేవల క్యాంపును నిర్వహించడం అభినందనీయమని, అలాగే శుద్ధి చేసిన తాగునీటిని అందించే విధంగా ఆర్వో ప్లాంట్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎవరూ ఊహించని విధంగా P4 పథకాన్ని తీసుకొచ్చి పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్నారని, దీనిలో భాగంగానే ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తుందని చెప్పారు. చుక్కపల్లి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ చుక్కపల్లి శంకర్రావు శత జయంతి సందర్భంగా కంచర్లపాలెం గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలనే తలంపుతో శంకర కంటి వైద్యం అలాగే హెల్త్ హాస్పిటల్ వైద్యుల ద్వారా జనరల్ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వటం జరిగిందని చెప్పారు. అంతేకాక గ్రామ ప్రజలకు శుద్ధి చేసిన వాటర్ ఇవ్వాలనే లక్ష్యంతో ఆర్వో వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. అలాగే బాలికలకు సైకిల్ కొనివ్వటం జరిగిందని, ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేపడతామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో చుక్కపల్లి కుటుంబ సభ్యులు ఆకాష్, అవినాష్ అలాగే ప్రమోద్, గ్రామంలోని యువత పాల్గొంది.